ఈ విధంగా ఏదన్నా బిజినెస్ చేద్దామని మాట్లాడాడు. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు. సో ఈ విధంగా 4 నగరాల్లో అతను తిరుగుతున్నాడు. ఎటువంటి జాడ మనకు తెలియట్లేదు. అతని మిత్రుడు కూడా ఈడు పాస్పోర్ట్ వీసా అతనిది కూడా ఎక్స్పైర్ అయిపోయి ఉంది. బోత్ ఆర్ ఇల్లీగలీ స్టేయింగ్ ఇన్ ఇండియా. సో దీంట్లో ఏంటంటే మాకు ఇప్పుడు ఒక పెద్ద సందేహం మరియు ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ ఫారినర్స్ ఎస్పెషలీ ఆఫ్రికన్స్ అండ్ నైజీరియన్స్ ఎవరైతే ఈ నార్కోటిక్స్ సప్లైలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిని మేము అరెస్ట్ చేసి పంపిస్తే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వారు బెయిల్ పైన వచ్చేస్తున్నారు. బెయిల్ పైన వచ్చిన తర్వాత ఎక్కడ వెళ్తున్నారో ఏంటో ఈ విశాలమైన దేశంలో ఎక్కడ మాయమైపోతున్నారో అర్థం కావడం లేదు. ఆ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ట్రయల్కి వచ్చిన సందర్భంలో వీరు ఎవరు కూడా హాజరు కావడం లేదు. ఎన్బిడబ్ల్యూ ఇచ్చినా ఎవరిపైన ఇష్యూ చేయాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎక్కడున్నారు వాళ్ళు, ఎటువంటి జాడా మాకు తెలియట్లేదు. ఎందుకంటే చాలామంది ఫాల్స్ నేమ్స్, ఫాల్స్ పాస్పోర్ట్స్, ఫాల్స్ ఐడెంటిటీస్ పైన ఉంటున్నారు మన దేశంలో. సో వీరిని ఇంకో మార్గం ఏంటంటే డిపోర్ట్ చేసి పంపించడం. డిపోర్టేషన్ ప్రొసీజర్ మీరు కొన్ని రోజుల క్రితం చూశారు. హెచ్న్యూ ద్వారా 4 డిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ ఇద్దరిని కూడా మేము డిపోర్ట్ చేయడానికి నిర్ణయించాం. కానీ డిపోర్టేషన్ ప్రాసెస్ కూడా చాలా కష్టమైన ప్రాసెస్, అంత ఈజీ కాదు. అది మాకే పనిష్మెంట్ లాగా తయారవుతుంది. అదేంటంటే ముందు వీరి క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ మేము వెరిఫై చేయాలి. ముందు వీళ్ళు పట్టుకున్న సందర్భంలో ఎప్పుడు కూడా కరెక్ట్ పేరు చెప్పరు. వాళ్ళ దగ్గర ఉన్న పేపర్ కరెక్టా కాదా తెలియదు. సో ఎఫ్ఆర్ఆర్ఓ దగ్గర బయోమెట్రిక్ డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ పంపిస్తే ఇద్దరివి నిజమైన పేర్లు డీటెయిల్స్ తెలిసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రొసీజర్లో మేము ఎఫ్ఆర్ఆర్ఓకి ఆ బయోమెట్రిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ ఆర్డర్ ఇష్యూ చేయించాలి. ఎఫ్ఆర్ఆర్ఓ హ్యాస్ టు ఇష్యూ మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ ఆర్డర్ ఆన్ దెమ్. దాని తర్వాత అది ఇష్యూ అయిన తర్వాత ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికేట్ వాళ్ళ ఎంబసీ నుండి రావాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ లేదు, ఏమీ లేదు. సో ఈ డాక్యుమెంట్స్ లేని పరిస్థితుల్లో వారిని మేము ఇక్కడ నుండి డిపోర్ట్ చేయాలంటే ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికేట్ అవసరం. అది తీసుకురావడం అంత ఈజీ కాదు. ఎంబసీ నుంచి కోఆపరేషన్ ఇవన్నీ కూడా గతసారి 4 తరలించడంలో మన ఆఫీసర్స్ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఎంబసీలో కూర్చొని అది వాళ్ళకి అన్ని డీటెయిల్స్ చూపించిన తర్వాత అప్పుడు ఇచ్చారు. సో ఈటీసీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ఆర్ఆర్ఓ ఎగ్జిట్ పర్మిట్ అనేది ఇష్యూ చేస్తారు. ఎగ్జిట్ పర్మిట్ ఇష్యూ చేసిన తర్వాత ఎయిర్ టికెట్స్ బుక్ చేయాలి. ఎయిర్ టికెట్స్ బుక్ చేసిన సందర్భంలో కూడా ఏదైతే ఎయిర్లైన్ ఉందో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఎక్కడి నుంచే డిపార్చర్ అవుతున్నారో ప్లస్ ఎక్కడైతే ల్యాండ్ అవుతున్నారో వాళ్ళిద్దరు కూడా ఇంటిమేషన్ ఉండి వాళ్ళు సరే అని చెప్పిన తర్వాతనే ఇది సాధ్యమవుతుంది వారిని ప్లేన్ ఎక్కించి పంపించడం. సో ఇంత కొన్నిసార్లు 1 నెల పడుతుంది, 2 నెలలు పడతాయి. వీళ్ళ భోజనాల ఖర్చు, వీళ్ళ సెక్యూరిటీ, వీళ్ళ సేఫ్టీ అంత బాధ్యత కూడా టోటల్ పోలీస్ పైన ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న డీటెయిల్స్ ప్రకారం ఫారెన్ నేషనల్స్ లింక్ టు ఎఫ్ఆర్ఆర్ఓ హైదరాబాద్ 4375 అని రికార్డులో ఉంది. అంటే వీళ్ళందరూ ఇక్కడ ల్యాండ్ అయ్యి ఎఫ్ఆర్ఆర్ఓ దగ్గర రిజిస్టర్డ్గా ఉన్నారు. కానీ దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, హైదరాబాద్లోనే కాదు, ఎక్కడైనా దే మస్ట్ బి ఎనీవేర్ ఇన్ ఇండియా. ఫారెన్ నేషనల్ ఇన్ తెలంగాణ 1844 ఈ రోజు పరిస్థితి. ఆఫ్రికన్స్ ఇన్ హైదరాబాద్ 1387, నైజీరియన్స్ ఇన్ హైదరాబాద్ 43 అని ఎఫ్ఆర్ఆర్ఓ రికార్డ్స్లో ఉన్నాయి. సో మేము 33 మంది ఫారెన్ నేషనల్స్ని హెచ్న్యూ ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల్లో 19 మంది ఫారెన్ నేషనల్స్ని డిపోర్ట్ చేయడం జరిగింది హెచ్న్యూ ద్వారా.
సో ఇది ఇప్పటివరకు ఈరోజు ఈ ఇద్దరిని యాడ్ చేస్తే అది 21 పెరుగుతుంది. సో దాంతో ఈ మొత్తం డిపోటేషన్ ప్రాసెస్ టేకప్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు హెచ్న్యూకి సంబంధించిన అధికారులందరూ కూడా చాలా కష్టపడి ఈ దర్యాప్తు దేశవ్యాప్తంగా జరిగిన ఈ దర్యాప్తులో డీసీపీ హెచ్న్యూ సుధీంద్ర గారు, దాని తర్వాత మన ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో డానియల్ మరియు బాలస్వామి, మరి మొత్తం టీము చాలా కృషి చేసి, ఎందుకంటే మీకు ఇప్పుడే నేను ఓన్లీ వివరాలు చెప్పాను, కానీ వీళ్ళని పట్టుకోవడం, వీళ్ళని ట్రేస్ చేయడం ఎంత కష్టమైన పని అనేది మీకు అందరికి తెలుసు. అది కూడా తుపాకులతో ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అనామ్ కాంబాటే కాదు, కొన్ని సందర్భాల్లో వీళ్ళు బీపీ జాకెట్స్ కూడా క్యారీ చేసే పరిస్థితి వస్తుంది. మీకు తెలుసు డ్రగ్ సరఫరా చేసే ముఠాలు ఏ విధంగా వేరే దేశాల్లో చాలా డేంజరస్గా ఉంటాయి. కొలంబియా, మెక్సికో లాంటి దేశాల్లో మీరు చూసారు ప్రభుత్వాల్ని పడగొట్టడం, ఇటువంటి పెద్ద పెద్ద ఆర్మీస్, ప్రైవేట్ ఆర్మీస్ తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా. సో అటువంటి పరిస్థితి ఏమి లేదు మన దగ్గర, కానీ వీరిని అణిచివేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సో ఈ ఎఫర్ట్లో మొత్తం హెచ్న్యూ టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే వాళ్ళు వేరే పేరు చెప్తారు, మాకు వాళ్ళ ఫోన్ ద్వారా ఏమీ తెలియదు. సో బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో ఎఫ్ఆర్ఓ దగ్గర ఉంటే మాకు ఇమీడియట్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి. యాక్చువల్ తీసుకో బోలుగా యాక్చువల్ డీటెయిల్స్ ఎఫ్ఆర్ఆర్ ఆఫీస్ ద్వారా, అంటే వీళ్ళు చెప్పేది కాకుండా మేము వీళ్ళు డీటెయిల్స్ ఎఫ్ఆర్ఆర్ ఆఫీస్కి పంపించి బయోమెట్రిక్స్ చేసి తీసుకుంటాం. అక్కడ వెరిఫై చేసి అక్కడ ఖచ్చితంగా ఎవరు వచ్చినా రిజిస్ట్రేషన్ ఉంటుంది, పాస్ట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి యాక్చువల్ డీటెయిల్స్ తెలుస్తాయి. డిపోటేషన్ యాక్చువల్ ఫస్ట్ ఎప్పుడైతే